వెల్కమ్ టు అమ్మ రుచులు. ఈరోజు మన ఛానల్లో ఫిష్ ఫ్రై ఎలా చేయాలో తెలుసుకుందాం. ఫిష్ ఫ్రైకి కావలసిన ఐటమ్స్: కిలో చేపలు, 6 చెంచాల కారము, తగినంత ఉప్పు, 1 చెంచా పసుపు, 1 చెంచా మెంతి పొడి, గరం మసాలా 1 చెంచాడు, కొత్తిమీరకు తగినంత, పుదీనాకు కొంచెం, నిమ్మ పులుసు సరిపడంత. ఫిష్ ఫ్రై తయారీ విధానం చూద్దాం. కారము, మసాలా, మెంతి పొడి, ఉప్పు, పసుపు అన్ని మిక్స్ చేసుకొని ఇప్పుడు చేపలకు పట్టిద్దాం. అన్ని మిక్స్ చేసుకొని ఒక్కొక్క చేప ముక్క తీసుకుంటూ వాటికి ముక్కలకు అద్దాలి. మసాలా అద్ది పక్కకు పెట్టుకోవాలి. చేప ముక్కకి మొత్తం మసాలాలన్నీ పట్టించి ఒక 15 నిమిషాల నుంచి 20 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఒక కంచుడు పెట్టుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని నూనె పోసుకోవాలి. 5 నుంచి 6 పావుల నూనె పోసుకోవాలి. పోసుకొని నూనె గరం అయిన తర్వాత ఒక్కొక్క ముక్క తీసుకుంటూ నూనెలో వేయాలి. స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి, లేకపోతే మాడిపోతాయి ముక్కలు. ముక్కలన్నీ వేసుకున్న తర్వాత నిమ్మ పులుసు చుట్టూ పోసుకోవాలి. పోసుకొని నిమ్మ పులుసు పోసుకున్న తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరకు చల్లుకోవాలి. తర్వాత పుదీనాకు వేసి మూత పెట్టాలి. సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ముక్కలని తిప్పేయాలి. చేపలు ఉడికినాయి. మెల్లగా 2 చెంచాలు తీసుకొని మెల్లగా తిప్పేయాలి. ఒక 5 నిమిషాల తర్వాత ముక్కను సర్వింగ్ బౌల్లోకి తీసుకొని గార్నిష్ చేసుకోవాలి. టేస్టీ ఫిష్ ఫ్రై రెడీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియో కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.